హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అని అనుకుంటూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం 4వ వారానికైతే వచ్చేసామండి. 3 వారాల పూజలు ఆల్రెడీ కూడా అప్లోడ్ చేసేసానండి మన ఛానల్లో. ఇది మనం 4th వ్లాగ్ అనమాట. సప్త శనివారాలు వ్రతం గురించి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఇంకా ఈ వ్లాగ్లో అయితే అందరికీ ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడిగేశారండి. సో వాటికి నేను కొన్ని ఫిల్టర్ అయితే చేసి కొన్ని సమాధానాలు అయితే చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా. సో లెట్స్ స్టార్ట్. అయితే ముందుగా ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసే కన్నా ముందే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే మీరు అలా డౌట్స్ అడగడం వల్లే నేను ఇంకా ఈ వ్రతం గురించి డెప్త్కి వెళ్ళి నేను మొత్తం హిస్టరీ కానీ అసలు ఎలా చేయాలి, ఇలా చేస్తే ఏమైద్ది, అలా ఎందుకు చేయకూడదు అసలు అని చెప్పి నేను అంత ఇన్ఫర్మేషన్ అయితే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ పూజారి దగ్గర నుంచి కానీ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫ్రీగా అడగండి, నేను చెప్తాను. నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే అందులో మొదటిది అందరూ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏమండి మనం కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఉంది కదా, దాన్ని వ్రతం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఏం చేయాలి అని అయితే అడుగుతున్నారండి. అయితే ఆ కొబ్బరికాయని మనం ఇంట్లో వాడుకున్నా పర్లేదండి, కానీ నెక్స్ట్ వ్రతం టైంకి మాత్రం ఆ కొబ్బరికాయనైతే మార్చేయాలండి, కొత్తదైతే పెట్టుకోవాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ వ్రతం అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అయితే చాలామంది అడుగుతున్నారండి. అయితే ఏకాదశి తిథితో కూడిన ఒక శనివారం, లేదా శని త్రయోదశి నాడు, లేదా ఇంకా శ్రావణ నక్షత్రంతో వచ్చిన శనివారం, లేదంటే శనివారంతో కూడిన పుష్యమి నక్షత్రం కానీ, లేదా మాస శివరాత్రితో కలిసి వచ్చిన శనివారం కానీ స్టార్ట్ చేసుకోవాలండి. ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, ఏమండి మనము వ్రతం వచ్చేటప్పటికి శనివారం అయితే ఆచరిస్తున్నాము, మిగిలిన రోజు నాన్ వెజ్ తినచ్చా అని అడుగుతున్నారండి. అయితే లేదండి, 7 శనివారాలు పూర్తి అయ్యిందాక నాన్ వెజ్ అయితే తినకూడదు. అలాగే ఇంకా వ్రతం ఆచరించే ముందు రోజు అంటే శుక్రవారం కానీ, తర్వాత రోజు శనివారం, ఏ రోజైతే మీరు వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ రోజు కానీ మీరు బ్రహ్మచార్యం అయితే పాటించాలండి. అండ్ 4వ ప్రశ్న వచ్చేటప్పటికి, ప్రతి వారం బూందీ లడ్డు ఇంకా నువ్వుల లడ్డు పెట్టుకోవాలా, లేదంటే మనకిష్టమైన ఏదైనా ప్రసాదం కానీ నైవేద్యం కానీ ఏదైనా చేసి పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి. లేదండి, ప్రతి శనివారం మీరైతే నువ్వుల లడ్డు ఇంకా బూందీ లడ్డు ప్రతి వారం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆ పైన మీ ఓపిక ప్రకారం మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకేం అడుగుతున్నారంటే, 7 వారాలు పూర్తయ్యాక 8వ శనివారం వ్రతం ఆచరించాలా అని అడుగుతున్నారండి. నేను పాటించే బుక్ ప్రకారం అయితే 7 శనివారాలు అయితే చేయాలండి. ఆ వెంకటేశ్వర స్వామిని అందరూ వడ్డీ కాసుల వాడు అని అంటారు కదండి, అందుకని ఇంకొక వారం ఎక్స్ట్రా అయితే చేసుకోవచ్చండి. అది కంప్లీట్లీ మీ ఇంట్రెస్ట్, మీ ఓపిక అంతేనండి. మీరు చేయగలిగితే చేయండి, లేకపోయినా పర్వాలేదు. అండ్ ఇంకో ప్రశ్న వచ్చేటప్పటికి అందరూ ఏం అడుగుతున్నారంటే, మనం వ్రతంలో వాడిన కలశం ఉంటుంది కదా, అది ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారండి. అయితే శనివారం మీరు పూజని కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యలో భోజనానికి ముందు గ్యాప్ ఉంటుంది కదండి, పూజ చేసిన తర్వాత ఇంకా భోజనానికి ముందు గ్యాప్ ఏదైతే ఉందో అప్పుడైతే కలశాన్ని అయితే కదలపండి. అలాగే తర్వాత రోజు మొత్తం అన్నీ తీసేసుకోవాలండి. సో ఇవేనండి మీరు మేజర్గా అందరూ కామన్గా అడిగే డౌట్స్ అయితే. వాటన్నిటికీ నేనైతే క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. లేదు మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి వ్రతం గురించి అంటే మీరు తప్పకుండా కమెంట్ అయితే పెట్టేయండి, నేను చూసుకొని వాటికి రిప్లై అయితే ఇస్తాను. లేదనుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తే తప్పకుండా నేను ఒక సపరేట్ వీడియో అయితే చేసి పెడతానండి. అయితే 4వ వారం సప్త శనివారం వ్రతం భాగంగా నేనైతే స్వామివారికి దద్దోజనం అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. అయితే ముందుగా అన్నాన్ని అయితే మెత్తగా వండుకున్నానండి.
దాంట్లో తగినంత ఉప్పు అయితే కలుపుకొని పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం అయితే నేను నెయ్యిని వాడుతున్నాను. ఎందుకంటే స్వామివారికి కదండి శ్రేష్టంగా ఉంటుందని చెప్పి నెయ్యినైతే వాడుతున్నానండి. అండ్ నెయ్యితో చేస్తే చాలా మంచిది అండ్ రుచి కూడా బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చి తీసుకొని వాటిని తుంచి అయితే వేసుకోవాలండి. తర్వాత పోపు గింజలు, అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు వేసి ఫ్రై అయితే చేసుకోవాలండి. అలాగే మంచి రుచి కోసం అయితే ఇంగువ అయితే వేసుకోవాలండి. ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా లాస్ట్లో గార్నిషింగ్గా వేసుకోండి, బాగుంటుంది. సో ఇలా అయితే నా 4వ వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అండ్ అదే రోజు ఈవినింగ్ వంటంతా కంప్లీట్ చేసుకొని స్వామివారికి అయితే మహానైవేద్యం పెట్టి అతిథులందరినీ కూడా భోజనానికి పిలిచి వారికి భోజనాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే భోజనం చేసి 4వ వారం అయితే కంప్లీట్ చేశానండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్. ఇంకా ముందు మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.